ఎల్సేలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. నార్మన్ విన్సెంట్ పీల్ రాసిన ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. లక్షలాది మంది జీవితాలను మార్చేసిన పుస్తకమిది. అసలు మన ఆలోచనలతో మన లైఫ్ని ఎలా మార్చుకోవచ్చు, ఈ పుస్తకం ఏం చెబుతుందో, ఆ మెయిన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు క్విక్గా చూసేద్దాం. పుస్తకం స్టార్టింగ్లోనే యోబు గ్రంథం నుండి ఒక పవర్ఫుల్ కోట్తో మొదలవుతుంది. నేను దేనికి ఎక్కువగా భయపడ్డానో అదే నా మీదకొచ్చింది. ఆలోచించండి, మనలో చాలామందికి ఇది రిలేట్ అవుతుంది కదా. దేని గురించైతే టెన్షన్ పడతామో అదే జరుగుతుంది. సో మన భయాలే మన రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తున్నాయో ఈ పుస్తకం లోతుగా చర్చిస్తుంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, నిజంగా మన ఆలోచనలే మన జీవితాన్ని డిజైన్ చేస్తాయా? ఒకవేళ చేస్తే ఈ నెగటివ్ సైకిల్ నుండి బయటపడటం ఎలా? ఈ పుస్తకం దీనికి చాలా ప్రాక్టికల్ సమాధానాలిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మన డిస్కషన్ని 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, మనం మన అన్హ్యాపీనెస్ని మనమే ఎలా క్రియేట్ చేసుకుంటాం. సెకండ్, మన మైండ్లో ఉన్న పవర్ స్విచ్ ఏంటి. థర్డ్, విశ్వాసం ఒక ఇంజిన్లా ఎలా పనిచేస్తుంది. అండ్ ఫైనల్గా, ఆలోచనను రియాలిటీగా ఎలా మార్చాలి. లెట్స్ స్టార్ట్. రైట్, ఫస్ట్ సెక్షన్, అసంతోషాన్ని తయారు చెయ్యడం. ఆందోళన అనే అలవాటు. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు ప్రాబ్లంని గుర్తించడమే కదా. ఈ పుస్తకం చెప్పేదేంటంటే, మన లైఫ్లో చాలా నెగిటివ్స్ బయటినుంచి రావు, మన లోపల్నుంచే వస్తాయి. దీనికి మెయిన్ కారణం వర్రీ, అంటే ఆందోళన అనే హ్యాబిట్. అసలు చింతించడం అంటే ఏంటి? ఈ పుస్తకం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటోంది. ఇది జస్ట్ మైండ్లో వచ్చే ఒక థాట్ కాదు, అది మనల్ని లోపల నుంచి తినేసే ఒక పెయిన్ఫుల్ ఫీలింగ్ లాంటిది. రాత్రిపూట జ్వరంతో బాధపడే పిల్లాడిలా మనల్ని అశాంతికి గురిచేస్తుందని చెబుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆందోళన అనేది ప్యాసివ్ కాదు, యాక్టివ్. అంటే అది మనలో ఉన్న ఎనర్జీ ఫ్లోని అక్షరాల ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఫలితంగా మనకి అలసట, ఫ్రస్ట్రేషన్ మిగులుతాయి. మన పవర్ని మనమే బ్లాక్ చేసుకున్నట్టు. సరే, ప్రాబ్లం మనమే క్రియేట్ చేసుకుంటే సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉండాలి కదా. ఇక్కడే ఈ పుస్తకం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. అదే మనసు యొక్క పవర్ స్విచ్. అంటే మన ఆలోచనలని మనమే ఎంచుకోవచ్చు. చూడండి, మన ముందు ఎప్పుడూ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఓటమి ఆలోచనలు, అంటే ఫెయిల్యూర్ని ఎక్స్పెక్ట్ చేయడం, ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ చేయడం. ఇంకోవైపు విజయవంతమైన ఆలోచనలు, అంటే సక్సెస్ని ఊహించడం, పాజిటివ్గా ఆలోచించడం. ఈ రెండిటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలనే చాయిస్ కంప్లీట్గా మనదే అని పుస్తకం చెప్తోంది. మరి చేంజ్ ఎలా తీసుకురావాలి? దీనికి పుస్తకం 4 సింపుల్ స్టెప్స్ చెప్తుంది. 1, మీ నెగటివ్ థాట్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయండి. 2, వాక్యూమ్ క్లీనర్లాగా మైండ్లోని నెగటివిటీని క్లీన్ చేసేయండి. 3, కావాలనే పాజిటివ్ ఐడియాలను మైండ్లోకి పంపండి. 4, ఇది ఒక కొత్త హ్యాబిట్ అయ్యేంతవరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఓకే, ఆలోచనలను మార్చుకోవాలి అనుకున్నాం, కానీ దీనికి కావలసిన పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? కేవలం మన విల్ పవర్ సరిపోతుందా? పుస్తకం ప్రకారం దీనికొక హయ్యర్ పవర్ కావాలి, అదే విశ్వాసం. ఈ పుస్తకంలో ప్రార్థనను కేవలం ఒక మతపరమైన యాక్ట్గా చూడలేదు, దాన్ని ఒక ప్రాక్టికల్ టెక్నిక్గా ప్రజెంట్ చేశారు. అంటే దైవిక శక్తిని, మన పర్సనల్ పవర్ని రిలీజ్ చేసే ఒక పద్ధతి, మన మైండ్ని ఒక యూనివర్సల్ ఎనర్జీ సోర్స్కి కనెక్ట్ చేయటం లాంటిది. ఈ నెంబర్ చూడండి, 2 బిలియన్లు. రచయిత మన బ్రెయిన్ పవర్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక అద్భుతమైన మెటఫర్ వాడారు. మన బ్రెయిన్లో దాదాపు 200 కోట్ల చిన్న స్టోరేజ్ బ్యాటరీలున్నాయట. ప్రార్థన ద్వారా ఈ అపారమైన శక్తిని మనం యాక్టివేట్ చేయొచ్చు. ఈ కోట్ చూడండి, విశ్వాసంతో ఏదైనా సాధించాలంటే పెద్ద ప్రార్థనలు చేయడం నేర్చుకోండి. మీ ప్రార్థనల సైజును బట్టే దేవుడు మిమ్మల్ని రేట్ చేస్తాడు. అంటే మన ప్రార్థన ఎంత పెద్దగా ఉంటే రిజల్ట్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. మన విశ్వాసమే మన లిమిట్ అన్నమాట. సరే, థియరీ అంతా బావుంది, కానీ ఇదంతా రియల్ లైఫ్లో వర్కౌట్ అవుతుందా? ఈ ప్రిన్సిపల్స్ యాక్షన్లో ఎలా ఉంటాయో చూపించడానికి పుస్తకంలో ఉన్న ఒక క్లాసిక్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. ఒక టాప్ బేస్బాల్ టీం, శాన్ ఆంటోనియో క్లబ్. వాళ్ళకి టాలెంట్ ఉంది, ట్రైనింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాని వాళ్లు వరుసగా ఓడిపోతూనే ఉన్నారు. ఎందుకో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వినాశకరమైన ఓటముల పరంపరలో చిక్కుకున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే వాళ్ల మైండ్ సెట్లో. వాళ్ళు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, వాళ్ళు ఓడిపోతామని ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ల నెగటివ్ ఆలోచనలే వాళ్ల ఓటమికి కారణమయ్యాయి.
సో వాళ్ళ మేనేజర్ ఒక చాలా డిఫరెంట్ సొల్యూషన్తో వచ్చాడు. ఒక పాపులర్ ఫేత్ హీలర్ని పిలిచి ఆ టీం బ్యాటిల్ని బ్లెస్ చేయిచ్చాడు. అంతేకాదు, ఆ బ్యాటిల్లో ఇప్పుడు తిరుగులేని శక్తి ఉందని ప్లేయర్స్కి చెప్పాడు. వాళ్ల నమ్మకాన్ని మార్చడమే అతని టార్గెట్. ఫలితం అద్భుతం! ఆ తర్వాత మ్యాచ్లో 37 బేస్ హిట్స్, 20 రన్స్, ఒక గ్రాండ్ విక్టరీ. అంతేకాదు, ఆ టీం ఆ ఇయర్ ఛాంపియన్షిప్ కూడా గెలిచింది. చూడండి, వాళ్ల మైండ్ సెట్ మారగానే రిజల్ట్స్ ఎలా మారాలో. ఈ పుస్తకం అంతా ఇలాంటి కథలతోనే నిండుంటుంది. ఇవన్నీ చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే, మన లైఫ్లో చాలా అడ్డంకులు ఫిజికల్ కాదు, మెంటల్. ఈ మొత్తం ఫిలాసఫీని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కష్టమంతా కేవలం మానసికమైనది. మనల్ని ఆపేది పరిస్థితులు కాదు, మన మనసే. సో ఫైనల్గా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఏ అడ్డంకులు నిజానికి మన దృక్కోణానికి సంబంధించినవి? మన ఆలోచనను మార్చుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుస్తకాన్ని సంపాదించి చదవండి, ఆశీర్వదించబడండి.